అంటే ఈ రోజు మనకి సిఎన్జి కొరత అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీరు కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు కదా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నాకు 45 మినిట్స్ అయింది మేడం. అంటే దీని గ్యాప్ లో మీకు మీ బిజినెస్ అనేది కొంచెం తక్కువ అవుతుందా మరి? తక్కువ మేము చాలా అవుతుంది. మీరు చూడండి, కావాలంటే బుకింగ్స్ వస్తున్నాయి చూడండి. మేము గ్యాస్ లేని వెళ్ళలేము కదా. కస్టమర్ కూడా బండ్లో కూర్చున్నాక కూడా కొంచెం సేపు ఆగమంటే ఆగట్లేదు. అంటే ఇదే విధంగా కొనసాగుతుంటే మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అంటే మరి గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? తీసుకోవాలి కదా అంటుంది, న్యూస్ లో వచ్చింది లాక్డౌన్ పెడతానని అంటుంది. మరి ఏమో చెప్పలేదు. ఇంకా మారితే మరి గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి? తీసుకోవాలని మేడం, గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటది. అంటే మరి ఇప్పుడు ఎనర్జీ లాక్డౌన్ పెడితే మరి ఇంకా బిజినెస్ పైన దెబ్బతింటుంది. మరి సామాన్యులు ఎలా బ్రతుకుతారంటారు? చాలా ఇబ్బంది మరి. ఇప్పుడు నేను రెంట్ కట్టాలి ఆటో. ఇప్పుడు లాక్డౌన్ పెడితే నాకు గవర్నమెంట్ ఇవ్వలేదు కదా. మా ఓనర్ అయితే రెంట్ ఒక 2 రోజులు అంటే ఆగుతాడు. మరి నెక్స్ట్ టైం రిటర్న్ ఇచ్చే బాగుంటది. వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్తాడు. మరి ఇప్పుడు సిఎన్జి ఒకటే కాదు కదా, పెట్రోల్ బాధ కూడా ఇలానే ఉంది, గ్యాస్ అంటే ఇంట్లో వాడుకునే ఎల్పిజి బాధ కూడా ఇలానే ఉంది. మరి ఇలాంటి బాధలు ఎదురవుతున్నాయి. మరి పరిస్థితి సామాన్యులకి ముందుకెళ్ళగలుగుతారా? మరి ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది.